కోట్ల కంటే ముందే ఎల్లో ముఠా విచారణ చేస్తోందన్నారు వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్. వ్యవస్థలను ప్రభావితం చేసేందుకు రోజుకొక బేతాళ కథ అల్లుతున్నారని మండిపడ్డారు. మద్యం కేసుపై కోర్టులో ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారని, డేటా డిలీట్ అయితే బెవరేజెస్ కార్పొరేషన్పై ఎందుకు కేసులు పెట్టలేదన్నారు. మద్యం క్రయ విక్రయాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారానే జరిగాయన్నారు. జగన్ హయాంలో స్కామ్ జరగలేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు పోతిన మహేష్. లిక్కర్ పాలసీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం కక్షపూరితంగా వేస్తున్నటువంటి కేసులు, దానికోసం చట్టాన్ని ఉల్లంఘించడం, దర్యాప్తు సంస్థల్ని చేతిలోకి తీసుకోవడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం, ఈ అంశాలపైన అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి అనేక అంశాల మీద రాష్ట్రంలో ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంలో ప్రజల దృష్టిని మరల్చడానికి ఏదైతే నిజాలు తెలుసో ఆ నిజాలన్నీ కూడా ప్రజలకి పూర్తిగా అర్థమవుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన అంశాల ద్వారానే చంద్రబాబు నాయుడు గారి ముఠ అర్థం చేసుకొని ప్రజల నుంచి దృష్టిని మరల్చడానికి, ఆ నిజాలని ప్రజలకు నుంచి కొత్త కొత్త అబద్ధాలతో వారందరినీ కూడా దృష్టి మరల్చడానికి నిత్యం చంద్రబాబు నాయుడు గారి ముఠా ప్రయత్నం చేస్తూనే ఉంది. అందుకనే రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థల నుంచి గాని, కోర్టులు గాని, జడ్జిలు గాని ఎవరు కూడా ట్రయల్ చేయకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేసేస్తోంది. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థలు గాని, కోర్టులు గాని, జడ్జి గారులు గాని ఎవరు కూడా ట్రయల్ చెయ్యకుండానే ఎల్లో ముఠా ట్రయల్ చేస్తోంది. ఎంత దుర్మార్గం ఇది! జగన్మోహన్ రెడ్డి గారి మీద కావాలనే విష ప్రచారం చెయ్యాలని, బురద జల్లాలని నిత్యం ఇదే పని పెట్టుకుంటా ఉంది. ఎల్లో ముఠా ఇదే పని పెట్టుకుంటా ఉంది. వాళ్లే ఆరోపణలు చేస్తారు, వాళ్లే ఆధారాలు ఉన్నాయంటారు, చివరికి ఆధారాలన్నీ కూడా చెరిపేశారని కూడా వాళ్లే అంటా ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారంటే ఈ లిక్కర్ పాలసీలో ఏదో స్కామ్ జరిగిపోయిందని ఒక కట్టు కథ అల్లి కక్షపూరితంగా కొంతమందిని ఇరికించి జైల్లో పెట్టారు.